ఎలా ఉందమ్మా రైతులకి చంద్రబాబు గారు వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఎలా చేస్తున్నారు? ఆ. ధరలు ఎలా ఉన్నాయి మరి? ఇంకా చెప్పారు కదా ఉన్నాయి మంచిగా ధరలు. ఎంత మిర్చి ఎంత ఉన్నాయమ్మా? మాకేం ఉండవు మిక్సీ లేడా లేవుగా. మరి సూపర్ 6 పరిస్థితి ఏంటి? ఇంకా వస్తున్నాయా పథకాలు? ఏమి రావట్లేదు అంటలా ఇస్తామని అసలు ఒక్కటి కూడా లేవు. ఆ పింఛన్ తప్పితే ఇంక రెండోది ఏమన్నా రాలా ఇప్పటికి. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు. పథకాలు అంటే ఆ సంగతి చంద్రబాబు తెలుసుగా, అప్పుల పాలైంది. అన్ని ఇస్తానని ఎందుకు అన్నాడు మరి? అయ్యాలా తెలుసు ఆయన అప్పులు చేసి ఇచ్చిండానని. మరి నేను అవి ఇస్తా ఇంటికి 1500 ఇస్తా. ఒక్కొక్క అమ్మాయికి ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి 1500 అని చెప్పిండుగా. మరి ఒక్క 1500 కూడా రాలేదుగా. మరి తెలుసుగా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిన సంగతి తెలుసు. తెలిసినప్పుడు మరి ఈయన ఎందుకు ఇస్తానన్నాడు? ఇస్తానని ఒకటాన ఇయ్యలేదుగా. ఆయన ఇస్తానా అప్పులు చేసి ఇచ్చిండుగా. ఈయన ఇయ్యలేదుగా, ఒక్కటి కూడా ఏమి ఇయ్యలేదు. పింఛన్ల తప్పితే ఏమి రావట్లేదు. అంటే సంపద సృష్టిస్తున్నాను, సంపద సృష్టించడానికి టైం పడుతుంది అంటున్నాడు. పడుతుందిలే టైం. ఆయనకు పడలేదు అయాల టైం, ఈయనకే టైం పడుతుంది. నేను అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అవుతుంది. కొద్ది కాలం అవుతుంది. ఆయన కొద్ది కాలంలోనే ఇచ్చిండుగా ఎమ్మటే. వాలంటీర్లో మొత్తాన్ని 10,000 వాళ్ళకని అన్నాడా? ఒక్కటి లేదు. వాలంటీర్ లేడు, ఏమి లేదు, ఎవరు లేరు. గ్యాస్ సంగతి ఏంటి? ఇంకా గ్యాస్ సంగతి ఒక టిప్ వేసిండు వేయటం ప్రస్తుతానికి. తర్వాత ఏమో తెలియదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉందా లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందంటారా? మాకైతే డబ్బులు అప్పుడు ఇచ్చిండు. మాకు ఇప్పుడు గ్రూపులు కూడా మాకు ఒక్కొక్క ఆడగుతురికి వచ్చి ₹1,00,000 పోయినాయి. గ్రూపుల్లో అప్పు పోయింది. మరి ఇప్పుడు ఏముండే? ఏమి లేవు. మాకు 1500 అన్నాడు. 1500 కాడికి ఎత్తడేమని ఎలక చూస్తే రాట్లా. నెలకి 18 సంవత్సరాలు నిండితే చాలు 1500 ఇంటికే వచ్చిస్తానన్నారు. మరి అదే రావట్లేదు కదా. ఇంకా అమ్మఒడి సంగతి ఏంటంటారు? అమ్మఒడి లేదు, తాతఒడి లేదు, ఇంకా ఏమి లేదు. మరి వస్తే అసలుకి బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, మద్యం షాపులు ఊర్లలో. తెలీదయ్యా అసలు ఊర్లలో అవి మాకు తెలీదు. అవి అన్ని వాళ్ళని అడుగు మగవాళ్ళని. ఇప్పుడు మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మంచిగా 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అవన్నీ కరెక్ట్గా వేసారా లేదా ఈయన అన్న మాట ప్రకారం? వేసాడు. మరి ఆయన 40 సంవత్సరాలు నిండితే అన్నాడు, ఈయనేమో 18 సంవత్సరాలు నిండితే. సంవత్సరాలకి అసలు 18 సంవత్సరాలకి ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమంది కనండి. మీకు ఎందుకు ఒక 5గురు 6గురున్నానే ఆడబిడ్డలు ఎంతమందిని కన్నా అంతమందికి డబ్బులు వేస్తానే. ఇప్పుడు ఒక్క ఆడబిడ్డకు కూడా లేదుగా డబ్బులు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు కదా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారనేసి చెప్పాడు. ఇంకా పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? ఆయనకేమో మూట కట్టుకున్నాడు, మూట భుజాన్ని వేసిండు చంద్రబాబు. ఇంకా కదలకుండా కూర్చోండు. ఇంకేంది? ఇంకేమైంది? ప్రజలకు జగన్ ఉంటేనే మంచిగా ఉందంటారు. మంచిగా మరి అంతే.